జయహో మాత. అమ్మచే ప్రభావితులు. రచన శ్రీ కొండముది సుబ్బారావు అన్నయ్య గారు. వ్యాసం 37. అమ్మ నామం అన్ని రాగాలలో ఆలపించిన ఘనుడు. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాసితమాత్మనః తేషామాదిత్యవత్ జ్ఞానం ప్రకాశయతి తత్పరం. గీత 5వ అధ్యాయం 16వ శ్లోకం. ఆత్మజ్ఞానంతో అజ్ఞానాన్ని రూపుమాపుకున్న వాళ్ళు సూర్యుడి కాంతి లాంటి తమ జ్ఞానంతో పరబ్రహ్మ స్వరూపాన్ని సాక్షాత్కరింపచేసుకుంటారు. ఒక సంగీత కళాకోవిదుడు అమ్మయందు అచంచల విశ్వాసం కలవాడైతే ఆ సంగీత కళ ఏ రూపు తీసుకుంటుంది అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ శ్రీ కాసు రాధాకృష్ణారెడ్డి అన్నయ్య. అమ్మ నామజపంతో నామ సంకీర్తనలతో నాట్యమాడుతూ అన్య చింతన లేకుండా జీవయాత్ర సాగించిన అమ్మ బిడ్డ రాధాకృష్ణారెడ్డి. ఆయన నాట్యం చేయటం కాదు, శ్రోతలందరి చేత చేయించేవాడు. భక్తి పారవశ్యంతో కూడిన రసానుభూతి అది. అమ్మ నామం సంగీతంలో ఉన్న అన్ని రాగాలలో ఆలపించిన ఘనుడు రాధాకృష్ణారెడ్డి అన్నయ్య. పుట్టు అందులైన రాధాకృష్ణారెడ్డి వెంకటేశ్వరరెడ్డి వారి స్వగ్రామం తురగాయపాలెం. సోదరులిద్దరూ శ్రీ డొక్కా శ్రీరామమూర్తి గారి దగ్గర సంగీతం నేర్చుకున్నారు. రాధన్నయ్య గురువుగారు పాడి వినిపిస్తే వెంటనే అలాగే పాడేవారు, ఏకసంధాగ్రాహి. తాను నేర్చుకున్నది తమ్ముడు వెంకటేశ్వరరెడ్డి అన్నయ్యకి నేర్పించేవారు. సంగీతం అతనికి పుట్టుకతోనే వరించింది. మిగతా సంగీత విద్వాంసుల కంటే మధురంగా ఆర్తితో పాట ఆలపించగలడు. తాను భక్తి పారవస్యంలో మునిగిపోతూ మనల్ని తనతో తీసుకుపోగలడు. అన్నదమ్ములు పుట్టపర్తిలో కొన్నాళ్లున్నారు. వెంకటేశ్వరరెడ్డి అక్కడ ఉండటానికి, సంగీత పాఠాలు చెప్పడానికి ఇష్టపడ్డాడు. రాధన్నయ్య అంగీకరించలేదు. అతడు పరమ స్వతంత్రుడు, ఎవరినీ లెక్కపెట్టడు. అలాంటి అవసరం నాకు లేదంటాడు. పరమాత్మను వెతుక్కుంటూ దేశాటన చేయాలనుకున్నాడు. ఎందుకంటే ఒకానొక సందర్భంలో రామా ననుబ్రోవరా అన్న త్యాగరాజ కీర్తన తన శక్తియుక్తులను ధారపోసి గానం చేశాడు. దేవుడు ఉంటే నా పాటకు పరవశుడై దిగిరావాలనే పట్టుదలతో కీర్తించాడు. కానీ భగవద్ దర్శనం కలగలేదు. అందుకే పరమాత్మను వెతుక్కుంటూ జీవితం సాగించాడు. పుట్టపర్తి స్వామిని చూడటానికి వచ్చిన వేదాంతం లక్ష్మీపతి గారు రాధాకృష్ణారెడ్డితో, పరమాత్మ సాధారణ గృహిణిగా జిల్లెళ్ల ముడిలో మనల్ని ఉద్ధరించడాని కోసం కంకణం కట్టుకుని అవతరించాడు. అమ్మను దర్శించు అని చెప్పారు. అంతకుముందు అమ్మను గురించి విన్నా ఆడదాన్ని చూడ్డానికి వెళ్ళాలా అని భీష్మించుకున్న వాడిలో ఈ మాటలతో పోని చూద్దాం అనే ఆలోచన బయలుదేరింది. పుట్టపర్తి సాయిబాబా వారితో జిల్లెళ్ళముడి అమ్మను చూసి వస్తాము అని తమ్ముడు వెంకటేశ్వరరెడ్డితో బయలుదేరగా, స్వామి, అమ్మ సాక్షాత్తు రాజరాజేశ్వరి అవతారమే, వెళ్ళిరండి అని చెప్పారు. సోదరులిద్దరూ జిల్లెళ్ళముడొచ్చారు. ఇక్కడి పరిస్థితి ఎలా ఉంటుందో అని రానుపోను రిక్షా మాట్లాడుకుని మరీ వచ్చారు. ఆ రోజు 1963వ సంవత్సరం జూన్ 13వ తేదీ. పైజమాలు తొడుక్కొని జమాత్ జట్టిల్లాగా వచ్చారు. అమ్మ అప్పుడు అలంకార హైమ ఉన్న పూరి ఇంట్లో ఉండేది. అన్నదమ్ములిద్దరూ జననీ నినువినా దిక్కెవరు పాటలు పాడారు. అమ్మను బీడీలు తెప్పించమన్నారు. తెప్పించిచ్చింది. నాన్న అల్లరి చేసేవారిద్దరు. రాధన్నయ్య అయితే అమ్మ తొడ మీదే తాళం వేసేవాడు. పరీక్ష కోసమే అమ్మ దగ్గరకు వచ్చాడు కదా మరి. రాధన్నయ్యను తర్వాత రోజుల్లో అడిగితే, నా పరమాత్మను శోధించి సాధించాను అంటాడు. తర్వాత ఒకసారి అమ్మ కాఫీ తాగమని నోటికి అందించింది. అంతే, రాధన్నయ్యకు విపరీతమైన దుఃఖం పెళ్ళుబికి వచ్చింది. ఎంత కష్టం వచ్చినా ఏడిచే తత్వం కాదతనిది. నా అంతటివాడు ఏడవడమా అని అహంకారం. అమ్మ కళ్ళనీళ్లు తుడిచేటప్పటికీ ఏడుపు ఇంకా పెరిగింది. జీవితంలో ఇంతకాలానికి పరమాత్మ దర్శనం స్పర్శ లభించాయని ఏడుపొచ్చింది అంటాడు అన్నయ్య. ఇక వెనుదిరిగి చూడలేదు. అమ్మకు స్వర సమర్పణే కాదు, సర్వసమర్పణ అమ్మ ఆదరణ వాళ్ళని కట్టిపడేసింది. పరమాత్మ స్వయంగా మనల్ని ఇంత ప్రేమించి లాలిస్తూ ఉంటే విడిచి వెళ్ళడం ఏమిటి అని 40 రోజులు అక్కడే ఉన్నారు. వీళ్ల అల్లరి భరించలేక వీళ్లను వెళ్ళగొట్టమని అమ్మకు నివేదించుకున్నారు అక్కడున్నవారు కొందరు. అయితే వాళ్లకు కళ్ళు లేవనే దుఃఖం వల్ల అలా చేస్తున్నారని అమ్మ అనేది. అమ్మ ప్రేమ అలాంటిది, ఏదీ తప్పుగా తోచదు కదా. తిరిగి వెళ్లే రోజున రాధన్నయ్య తమ్ముడితో, మనం వెళ్ళి ఇక్కడికే వద్దాం, నా మనసు ఇక్కడే లగ్నమైంది, అమ్మ దేవుడు కాకపోతే ఈ అల్లరి భరించలేదు అన్నాడు.
తర్వాత చాలా కాలం ఉన్నాడు రాధన్నయ్య. తిట్టవచ్చు, కొట్టవచ్చు, కానీ వాడి ఆర్తి గొప్పది. బాధలో, కష్టంలో, సుఖంలో చెదరని భక్తి వాడిది అంటుందమ్మ. రెండోసారి వచ్చినప్పుడు సప్తాహాలు నామం చేశాడు. అమ్మనామం సర్వాంగ సుందరమైనదని, పల్లవిగా చరణాలుగా పాడటానికి తాళయుక్తంగా చాలా బాగున్నదని అనిపించిందట రాధన్నయ్యకు. సప్తాహాలలో 27 రోజులు మంచినీళ్లు కూడా తాగలేదు. మలమూత్రాలు లేవు. అయినా మనిషి తగ్గలేదు. చివరిలో అమ్మ బ్రతిమలాడి జొన్నరవ్వ ఉప్మా తినిపించిందట. మొదటి నుండి రాధన్నయ్య పెద్ద గుడిలో గర్భాలయంలోనే మకాం. అరిచినా, గంతులేసినా, బీడీలు తాగినా, నామం చేసినా అక్కడే. రోజుల తరబడి నామం చేస్తూ దాంట్లోనే ఉండేవాడు. రోజుల తరబడి భోజనం చేయని రోజులు ఉన్నాయి. అపరిమితంగా ఆహారం తీసుకున్న రోజులు ఉన్నాయి. అన్నపూర్ణాలయంలో కూర్చుని అన్నయ్య తింటుంటే ఆ సంరంభమే వేరు. ఎంత వడ్డించినా ఇంకా తెమ్మనేవాడు. వడ్డిచ్చేవారు ఇక మా వల్ల కాదు, బాబోయ్ అనే వరకు ఇది సాగేది. ముఖ్యంగా సాంబార్ అన్నం తింటుంటే చూడాలి. పెద్ద రిజర్వాయర్ కట్టినట్లు చుట్టూ అన్నపు గోడ, మధ్యలో సాంబారు, జుర్రుకుంటూ మధ్యలో జయహోమాత నామం. ఓహ్, ఎలాంటి దృశ్యం! అమ్మనేది, మనం పెట్టాలనుకున్నా తినేవాడు దొరకద్దు అని. సరిగ్గా దానికి సమాధానమే రాధన్నయ్య. ఈ ప్రపంచంలో నాకు ఏదీ వద్దు. సంగీత సాధనలో జయహోమాత నామంతో నా శరీరం భస్మం కావాలి అనుకునేవాడు. అమ్మ కనిపించిన తర్వాత అమ్మే పరమాత్మ అనుకున్నాడు. ప్రతిదానిని నేను అంగీకరించను, కానీ ఓర్పుతో అమ్మ నన్ను జయించింది అనేవాడు. అమ్మ అంటుంది, కరివేపాకు కారమైన, ఎండు మిరపకాయ అయినా, చింతకాయ పచ్చడైనా ప్రసాదం అని తింటాడు. ఇంతేనా, ఇదేనా అనే చులకన భావం లేదు. మొదటిసారి వచ్చినప్పుడు మీ సంచీలు జాగ్రత్తగా పెట్టుకోండి అన్నాను. అప్పుడు రాధ, తల్లి గర్భంలోనే గుడ్డివాళ్లం, మేమేం చేయగలం, నువ్వే జాగ్రత్త పెట్టాలి అన్నాడు. అప్పుడు అలా కోపంతో అన్నా వాడి ఆర్తి, అర్పణ గొప్పది అని. రాధ మాటల్లో పొగరుబోత్తనం కొట్టొచ్చినట్లు కనిపించినా హృదయం శుతిమెత్తనిది అన్నదమ్మ. ఏ భావంతో అమ్మతో మా సంచి నీవే జాగ్రత్త పెట్టమన్నాడో కానీ ఆనాటి నుండి తాను అమ్మకు అర్పణం చేసుకున్నట్టు, తనకు ఉంచినా తీసేసినా అమ్మే చేయగలదు అనే విశ్వాసం క్రమక్రమంగా బలపడింది రాధన్నయ్యలో. నేను ఎక్కడ ఉన్నా వివిధ సుగంధ ద్రవ్యాల పరిమళాలు వస్తుంటాయి. అమ్మ సన్నిధి సౌఖ్యం ఎప్పుడూ అనుభవిస్తూ ఉంటాను. నన్ను అమ్మే నడిపిస్తుంది. అందుకే నాకు ఏ భయము లేదు. ఏ అవస్థలో ఉన్నా వివిధ దేవతామూర్తులలోనూ శుద్ర రూపాలలోనూ కూడా కనిపిస్తూ ఉంటుందమ్మ అంటాడు రాధన్నయ్య. నా గొప్ప అదృష్టం ఏమిటంటే ఇప్పుడు దేవతగా ఆరాధించబడుతున్న హైమ నీళ్లు పోస్తుండగా అమ్మ పాదాలను నేను కడిగాను అని పదే పదే ఈ విషయం తలుచుకునేవాడు రాధన్నయ్య. వచ్చి రావటంతో అమ్మ పరమాత్మ అనే భావం కలగడం, గదులలోనో పాకలలోనో ఉండకుండా పెద్ద గుడిలో మకాన్ దొరకటం, అమ్మ నామం అనే నిధి దొరకటం, 2000 మంది సాయిబుల చేత నేను అమ్మ నామం పలికించగలగడం అమ్మ సంపూర్ణ అనుగ్రహానికి నిదర్శనాలు అని తరచూ అనేవాడు. ఈ అనుభవాలతో నాకు ఇంకా తృప్తి లేదు, పరమాత్మలో లయం అవ్వాలి అని మాట్లాడే రాధన్నయ్య ఆశ్చర్యకరమైన వ్యక్తిగా అందరికీ కనిపించేవాడు. అతని పండిన భక్తి అందరినీ ఆకర్షించేది. రాధన్నయ్య ఎక్కడికి వెళ్ళినా అనసూయ వ్రతాలు చేయిస్తూ అమ్మ దివ్యవాణి 10 మందికి తెలుపుతూ తన్మయత్వంతో నామం చేస్తూ ఉంటాడు. ఆ అనసూయ వ్రతాల ప్రారంభం చాలా విచిత్రంగా జరిగింది. 19/6/1969 సజ్జావారిపాలెం. సోదరి వల్లభనేని సారసాక్షి అమ్మ దగ్గర సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటానని కోరింది. అప్పుడు అక్కడే ఉన్న రాధాకృష్ణారెడ్డి అన్నయ్య అమ్మ పూజారి అయిన రామకృష్ణ అన్నయ్యను అమ్మ వ్రతం చేయించమని ఆదేశించాడు. అది అమ్మ ఆజ్ఞగా భావించి రామకృష్ణ అన్నయ్య అమ్మ వ్రతానికి అనసూయ వ్రతం అని నామకరణం చేసి విధానాలు రూపొందించి అనసూయ వ్రతం మొదటిసారి ఆచరింపజేశారు. అది తర్వాత కాలంలో ఒక ఉద్యమ రూపంలో కొనసాగుతున్నది. ఎవరింట్లో ఉన్నా సుప్రభాత సంధ్యావందనాలు ఆ ఇంటి సభ్యులందరి చేత చేయించడం, అమ్మ నామం చేయించడం రాధాకృష్ణారెడ్డి అన్నయ్య అలవాటు. ఇంట్లో చిన్న పెద్దలని లేకుండా అందరికీ తలలో నాలుకలా మెలుగుతూ ఆత్మీయుడుగా అందరినీ ఆనందింపచేస్తూ ఉండేవాడు. అందరూ రాధాకృష్ణారెడ్డి అన్నయ్య మాటను అమితంగా గౌరవించేవారు. ఏమాత్రం అధైర్యం లేకుండా జీవయాత్ర సాగిస్తూ అమ్మ నామం తప్ప
నాకు ఈ ప్రపంచంలో ఇంకా ఏ కోరిక లేదు అనగలిగిన అనన్య భక్తుడు రాధాకృష్ణారెడ్డి అన్నయ్య. అలాగే తన జీవితం కొనసాగించాడు, ముగించాడు. మరో విశేషం ఏంటంటే, మహాభారతంలో దుష్ట చతుష్టయం ఉన్నట్లుగా అమ్మ ఇలాకాలో శిష్ట చతుష్టయం ఉండేది. వారు కాసు రాధాకృష్ణారెడ్డి అన్నయ్య, కాసు వెంకటేశ్వరరెడ్డి అన్నయ్య, యార్లగడ్డ రాఘవయ్య అన్నయ్య, సిరిగిరి సుబ్బారావు అన్నయ్య గారు. అందరూ ఈ లౌకిక చూపు లేనివారే, అయితేనేమి అంతర్చక్షువులు అమితంగా పనిచేసిన వారే. చివరగా ఒక విషయం, రాధన్నయ్య చాలాసార్లు లోక్సభ సభ్యుడిగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసేవాడు. ఓడిపోతుండేవాడు. ఎందుకిలా అంటే, ఎప్పటికైనా పార్లమెంటులో అమ్మ పేరు మారుమ్రోగించాలని ఆయన అభిలాషట. అమ్మ శతజయంతి ఉత్సవాల సందర్భంగా అన్నయ్య కోరిక నెరవేరి మనందరికీ అపరిమిత ఆనందం కలిగిస్తుందని సంభావిద్దాం. జయహో మాత శ్రీ అనసూయ, రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి. జయహో మాత. వ్యాసం 38. పూజా పుష్పం. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణకల్మషాః చిన్నద్వైతా యదాత్మానః సర్వభూతహితే రతాః. గీత 5వ అధ్యాయం 25వ శ్లోకం. సంశయాలను తొలగించుకుని మనోనిగ్రహంతో సకల ప్రాణులకు మేలు చేయడంలో ఆసక్తి కలిగిన ఋషులు పాపాలన్నిటినీ పోగొట్టుకుని బ్రహ్మ సాక్షాత్కారం పొందుతారు. ఏదైనా ఒక పుష్పం అమ్మ చరణాల వద్దకు చేరితే దాని వెనుక ఎంత చరిత్ర ఉంటుంది, ఎంతమంది శ్రమ దాని వెనుక ఉంటుంది. విత్తు నాటాలి, ఆ మొక్కను పెంచాలి, ఆ మొక్క ఆలనా పాలనా చూసుకోవాలి. ఆ మొక్క మొగ్గ తొడిగితే ఆ మొగ్గ పుష్పించే వరకు కాపలా కాయాలి. పుష్పంగా రూపాంతరం చెందిన తర్వాత కోయాలి. ఆ పుష్పాన్ని ఎవరో ఒకరు తీసుకురావాలి, అమ్మ పాదాల చెంత ఉంచాలి. ఇంత గ్రంథం ఉన్నది. మరి ఆ పూజా పుష్పం శ్రీ చక్రపాణి. మరి ఆ పుష్పం ప్రసరించిన పరిమళాలేమిటి? అవతారమూర్తి జిల్లెళ్ళమూడి అమ్మకు ఇంజెక్షన్ చేసి పుణ్యం మూటగట్టుకునే భాగ్యం కలిగింది. ఎవరా చక్రపాణి, ఏమిటాయన కథ? ఆయన చేసే ఇంజెక్షన్ల ప్రత్యేకత. చక్రపాణి అప్పికట్ల నివాసి, వృత్తి వైద్యం. కృష్ణుడు చక్రపాణి అయితే మా చక్రపాణి మాత్రం అమృతపాణి. చక్రపాణిని మేమంతా అభిమానంగా చక్రి అని పిలిచేవాళ్ళం. పూర్తి పేరు మామిళ్లపల్లి చక్రపాణి. అది మా ఊరు మోతుబరి గారి ఇల్లు. వారి గారాల కొడుకు ఉబ్బసంతో బాధపడుతున్నాడు. కింద పైన అవుతున్నాడు. ప్రాణాలతో ఉంటాడా లేదా అనిపిస్తున్నది. చక్రికి కబురు వెళ్ళింది. ఆగుమేఘాల మీద చక్రి అక్కడకు చేరాడు. ఏవో మందులు వేశాడు, ఇంజెక్షన్ చేశాడు. మోతుబరి గారి అబ్బాయి ఊపిరి పీల్చుకున్నాడు. తను వచ్చిన పని పూర్తయింది. ఇక చక్రి ఇంటికి వెళ్ళడానికి లేచాడు. అయితే ఆ కుర్రవాడు చక్రి చేతిని వదలలేదు. ఆ చేతిలో చల్లని ఓదార్పే లభించిందో, తన ప్రాణాన్ని రక్షించే అమృతం ఆ చేతిలో ఉందనుకున్నాడో, అతను ప్రక్కన ఉంటే యముడైనా ఏమీ చేయలేడనుకున్నాడో ఏమో, అతనికి తెలియాలి. చక్రి తెల్లవార్లు అలా అతని చేతిలో తన చేయి ఉంచి అలాగే కూర్చున్నాడు. తెల్లవారిన తర్వాత తన ఇంటికి వెళ్ళాడు. మోతుబరి గారి అబ్బాయి తన ఉద్యోగ నిర్వహణ కొరకు బాపట్ల వెళ్ళాడు. రాత్రి చావు బతుకుల మధ్య వెళ్ళాడిన మనిషి తెల్లవారేసరికి ఉద్యోగానికి వెళ్ళాడంటే మరి చక్రపాణి అమృతపాణి కాకపోతే మరేమిటి? మరొక రోజు ఒక లేనివాడింట్లో ఆ ఇంటాయన కడుపు నొప్పితో అల్లాడిపోతున్నాడు. సహజంగానే చక్రికి పిలుపు వెళ్ళింది. చక్రి చక్రాలు కాళ్ళకు కట్టుకున్నట్లుగా అక్కడకు చేరిపోయాడు. రాత్రంతా కూర్చొని సేవలు చేశాడు. అది 24 గంటల కడుపు నొప్పి అని గుర్తించి తెలతెలవారుతుండగానే అతనిని పొన్నూరు తీసుకుని వెళ్ళి అక్కడి పెద్ద ఆసుపత్రిలో చేర్చాడు. సొమ్ము వెతుక్కుంటున్న రోగి తాలూకు వారికి తాను భరోసా ఇచ్చి, ఆసుపత్రి వారికి ఆసుపత్రి ఖర్చులకు హామీ ఇచ్చి అతనికి అపెండిసైటిస్ ఆపరేషన్ చేయించాడు. అతనికి తిరిగి ప్రాణం పోయించాడు. మరి చక్రపాణి అమృతపాణి కాక మరేమిటి? నిజమే, చక్రి చేతిలో అమృత భాండం ఉన్నమాట నిజమే. సరే, ఇప్పుడు చక్రపాణి గారి చరిత్ర చూద్దాం. చక్రి ఒక వైద్యుడని ఇంతవరకు చదివిన వివరాలను బట్టి తెలుస్తున్నది. మరి చక్రి ఏ కాలేజీలో మెడిసిన్ చదివాడు? చక్రి ప్రాథమిక చదువు కూడా చదవలేదు. మరి చక్రికి వైద్యం వారసత్వంగా వచ్చిందా? అలాంటి కుటుంబ చరిత్ర ఏమీ లేదు. మరి ఈయన ఎలా వైద్యుడయ్యాడు? గుర్తుకొచ్చింది. ఈయన సత్యనారాయణ మెడికల్ కాలేజీలో చదివి డాక్టర్ అయినాడు. అవునా? ఈ సత్యనారాయణ మెడికల్ కాలేజీ గురించి ఎవరూ ఎప్పుడూ వినలేదే అంటారా?
ఈ కాలేజీ అప్పికట్లలో ఉండేది. ఏమిటి, అప్పికట్లలో మెడికల్ కాలేజ్ ఉందా అని మీలో చాలా ఆశ్చర్యం కలుగుతున్నది కదూ? ఏమీ ఆశ్చర్యం లేదు. ఈ విషయం వినండి. ఇది 1953కు ముందు సంగతి. అప్పికట్లకి డాక్టర్ తంగిరాల సత్యనారాయణ గారు ప్రభుత్వ వైద్యుడిగా వచ్చారు. ఆయన సోదరులు తంగిరాల సింహాద్రి శాస్త్రన్నయ్య, రాధన్నయ్య, రామ్మోహన్ రావు అన్నయ్య గార్ల పితృదేవులు. ఆయన తనకు ఒక సహాయకుడు కావాలని భావించి ఈ చక్రిని అందుకు సరిగా గుర్తించారు. ఏ జన్మలోనో చక్రి చేసుకున్న పుణ్యమో లేకపోతే అప్పికట్ల గడ్డ చేసుకున్న అదృష్టమో ఈ అవకాశం చక్రికొచ్చింది. చక్రి ఈ అవకాశాన్ని వడిసి పట్టుకున్నాడు. డాక్టర్ గారి నైపుణ్యము, చక్రి సామర్థ్యము, భగవంతుడి అనుగ్రహము చక్రికి వైద్య విద్య వంటబట్టింది. డాక్టర్ సత్యనారాయణ గారు అప్పికట్లలో ఈ ఆణిముత్యాన్ని వెలికితీసి తన శిక్షణతో మెరుగుపెట్టి మా ఊరికి అప్పచెప్పి వారు ఉద్యోగరీత్యా అచ్చంపేట వెళ్ళారు. కాదు, మా ఊరి వారి ఆరోగ్యం ఆయనకు అప్పచెప్పి వెళ్ళారు అంటే బాగుంటుంది. ఇంకేముంది, మా ఊరిలో ఎవరికి అనారోగ్యం వచ్చినా ఈ చక్రే దిక్కు. మా ఊరి ఆరోగ్య సంరక్షకుడైనాడు. మామూలుగా పిల్లలు ఇంజెక్షన్ అంటే ఆమడు దూరం పరిగెత్తుతారు. కానీ మా చక్రి చేస్తే చీమ కుట్టినట్లు కూడా ఉండేది కాదు. అదే ఆయన ఇంజెక్షన్ ప్రత్యేకత. ఆ ప్రత్యేకత చక్రికి ఒక గొప్ప అవకాశం ఇచ్చింది. అవతారమూర్తి జిల్లెళ్ళముడి అమ్మకు ఇంజెక్షన్ చేసి పుణ్యం మూటగట్టుకుని భాగ్యం కలిగింది. మా నాన్నగారు రామకృష్ణ అన్నయ్య జిల్లెళ్ళముడి అమ్మకు ఇంజెక్షన్ ఇవ్వడానికి చక్రిని అప్పికట్ల నుండి రప్పించేవారు. అంతకుముందే డాక్టర్ తంగిరాల సత్యనారాయణ గారి కుటుంబం ద్వారా జిల్లెళ్ళముడి అమ్మతో చక్రికి అనుబంధం ఏర్పడింది. ఆ విధంగా డాక్టర్ చక్రి మానవ సేవే కాక మాధవ సేవ కూడా చేసి తన జీవితాన్ని ధన్యం చేసుకుని చక్రపాణి అమృతపాణి అని లోకానికి నిరూపించాడు. జయ హో మాత.